గైస్, బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే అంటే ఒక 2 విషయాలు అయితే జరిగిందనమాట. ఒకటి అంటే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, సో అంతే సాడ్గా కూడా ఉన్నాను అనమాట. సో అది ఎందుకంటే, సో ఫస్ట్ హ్యాపీగా ఉండేది చెప్పేస్తాను. చాలా రోజుల తర్వాత అంటే నా సిస్టర్కి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. తను బెంగళూరులో అయితే స్టే చేస్తుంది అనమాట. తను ఎప్పటి నుంచినో సో తన ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తుండే. సో ఫైనలీ వాళ్ళైతే తన ఇంటికి వచ్చారనమాట. నా సిస్టర్ని చూసాను కదా, కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇక్కడికి రావడానికి 2 రీజన్స్. అంటే ఇంకోటి ఏంటంటే, ఒకటి నా సిస్టర్ని మీట్ అవ్వడం, ఇంకొకటి నా ఓల్డ్ ఫ్రెండ్స్. అంటే నేను చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇవాళ నా ఫ్రెండ్ది మ్యారేజ్ అయితే ఉంది. సో ఆ మ్యారేజ్ని కొంచెం అటెండ్ చేయాలని వచ్చాను. సో కొంచెం ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవుతున్నాను కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఈ 2 థింగ్స్ చాలా హ్యాపీ ఉండే ఈరోజు. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే నా సిస్టర్ని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు తన ఫేస్లో రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయాలని ఈ వీడియో అయితే తీసాను అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత తన ఇంటికి అయితే వెళ్తున్నాను కదా, సో తన రియాక్షన్ ఎలా ఉంటుందని క్యాప్చర్ చేయాలని ఈ వీడియో అయితే తీసాను. తను బస్ స్టాండ్కి అయితే వస్తానని చెప్పింది. అంటే నేను బై బస్ అయితే వెళ్ళాను అనమాట, బెంగళూరుకి అయితే రీచ్ అయ్యాను. తను రావడం కొంచెం లేట్ అవుతుంది అనేసరికి నేను కాఫీ షాప్కి అయితే వెళ్ళాను, ఒక కాఫీ అయితే తాగుదామని. సో ఆ వ్యూని నేను చూపిస్తుండేది. అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కోల్డ్గా ఏదైనా తాగాలనిపించింది, అందుకే కోల్డ్ కాఫీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఏమో తీసుకున్నాను. సో అదే అనమాట ఇక్కడ హ్యావింగ్ అయితే చేస్తుండేది. అంటే మన బాండింగ్ మంచిగా ఉంటే సో ఎవరైనా వస్తుంటే మనకు అలాగే తెలిసిపోతుంది అంటారు కదా, నిజంగానే తను వస్తుండేది నాకు తెలిసిందనమాట. వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే తను వస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. బట్ నేను ఏం రియాక్షన్ ఇవ్వకూడదు, తన రియాక్షన్ని క్యాప్చర్ చేయాలనుకున్నాను. సో తను చూడండి, నన్ను చూడగానే తన రియాక్షన్ అయితే కెమెరా తీసుకొని సో నన్ను అయితే వీడియో తీస్తూ, అంటే తను కూడా అంతే సేమ్ థాటే. నేను కూడా మా అక్కని ఫస్ట్ టైం కలిసినప్పుడు నా రియాక్షన్ని క్యాప్చర్ చేయాలనేసి సో తను వీడియో అయితే తీసుకుంటూ వస్తుంది. అంటే ఇద్దరు సేమ్ థాట్లో ఉండేసరికి మాకే నవ్వు వచ్చేసింది అనమాట. అండ్ తను ఇంకా వీడియో అయితే తీస్తూనే ఉన్నింది. సో అలా ఉంటుంది అనమాట బాండింగ్ అయితే. మనం వెయిట్ చేసేదా, మన కోసం వాళ్ళని వెయిట్ చేస్తే టెన్షన్ ఏం చేస్తారో నేను అర్థం. హాయ్ ఫ్రెండ్స్. అమ్మా అమ్మా ఫైనలీ రీచ్డ్ హోమ్. సో మేడం గారు నా కోసం ఏమేమి చేస్తున్నారో చూద్దాం. సో వంట చేస్తుంది అనమాట. వడియాలు వేస్తాను. అటువైపు పప్పు నా ఫేవరెట్. ఇది కూడా చూపిస్తావా? అదే ఇదేం చేసి నువ్వు? ఇది మార్నింగ్ పిటిక్ పప్పు చేసిన, ఇంకా నువ్వు తిన్నావని మళ్ళీ టమాటా పప్పు చేసిన. లవ్ నా మీద చెప్పురా. లవ్ అనేది చెప్పుండే కదా, యాక్షన్స్లో వస్తుంది. బా ఇలాంటి కొటేషన్ మేము ఈ ఆటోలు వెనకాల రాసింటే ఆడు విన్నాము, కానీ నా ఫేవరెట్ అని కదా చెప్పి చేసినావు నువ్వు టమాటా పప్పు. ఏదైనా చేస్తే వంకలు పెడతావు, పప్పు చేస్తే మాత్రం ఎట్టున్నా తినేస్తాను. వెరీ గుడ్. నా ఫేవరెట్ అనమాట పప్పు. సో పప్పు టమాటా పప్పు కదా అది. సో టమాటా పప్పు ఏదైనా పప్పు, కూరాకు పప్పు కానీ టమాటా పప్పు కానీ జస్ట్ ముద్దపప్పు అది వేరే టైప్ కదా చేసేది. ముద్దపప్పుకి ఏం వేయకుండా పులుసు కానీ ఆవకాయ ఇట్లాంటివి ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే టమాటా పప్పు నువ్వు చేసింది. ఇంకా కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి ముద్దపప్పు కూడా ఒకసారి చేస్తాను. సో ఏదైనా కానీ పప్పు అనేది సో ఫేవరెట్ అనమాట. ఇవాళ అయితే టమాటో పప్పు. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, వడియాలు. సో ఫస్ట్ ఫుడ్ తినేద్దాం అనమాట. సో సౌండ్ చేస్తారు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది అనమాట. సో 3:30కి అట్లా రీచ్ అయ్యాము. సో ఇప్పుడైతే త్వరగా కొంచెం తినేసి తర్వాత అయితే వీడియో కంటిన్యూ అయితే చేద్దాం. ఓకే. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఫేవరెట్ అనమాట నాకు పప్పు వడియాలు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. అండ్ ఇప్పుడైతే నేను హ్యాపీనెస్ గురించి అంతా షేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం సాడ్ గురించి అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే స్కిప్ కాకుండా అయితే చూస్తూ ఉండండి. సాడ్ గురించి అంటే నేను సాడ్ గురించి చెప్పాలనుకోలేదు ఫస్ట్. సో కానీ కొంచెం కొన్ని సిచ్యువేషన్ వల్ల షేర్ చేసుకోవాలనిపించింది. సో అది రైట్ ఆర్ రాంగ్ అని కూడా తెలియదు అనమాట, నాకు చెప్పాలనిపిస్తుంది, అందుకే నేను చెప్తున్నాను. సో ఏంటంటే, సో సాడ్ ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను అంటే, నేను స్టే చేసేది బాగేపల్లి అనమాట. సో బాగేపల్లిలో ఇవాళ ఒక ఎలక్షన్ అయితే జరిగింది. పిఎల్డి బ్యాంక్కి అధ్యక్షుడు అనేసి ఒక పోస్ట్ ఉందన్నమాట. ఆ పోస్ట్కి అయితే ఇవాళ ఓటింగ్ అయితే జరిగింది.
సో ఆ ఓటింగ్లో అంటే దీంట్లో ఆ పొజిషన్కి మా మామయ్య గారు కూడా నించున్నారనమాట. సో ఇవాళ అయితే ఓడిపోయాము, అంటే నాకు ఓడిపోయినందుకు బాధ కాలేదు. సో అక్కడ కొన్ని సిచ్యువేషన్ ఇంకా కొంచెం బాధేసింది అనమాట. సో అది నాకు షేర్ చేసుకోవాలని లేదు, కానీ నాకు ఎందుకంటే నాకు ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండే కొంచెం నచ్చదనమాట. అంటే ఈ మన ఒక సొసైటీలో ఇది మంచిగా జరగట్లేదేమో అనేది ఒక ఫీలింగ్ నాకు చాలాసార్లు వచ్చింది. నాకు అందుకే ఈ పాలిటిక్స్ గురించి నాకు న్యూసెస్లో అండ్ నాకు చెప్తున్నా నేను ఎక్కువ పట్టించుకోను, ఎందుకంటే మన సొసైటీలో అది కరెక్ట్గా జరగట్లేదు. సో అది ఒక 2 థింగ్స్ మీద జరుగుతుంటుంది అనిపిస్తుంది. సో అందుకే నాకు ఇది షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ కొంచెం నేను చెప్పేది అంటే ఈ జనరేషన్ వాళ్ళకి, అంటే మన అమ్మా నాన్నకైతే, అంటే అప్పటి వాళ్ళకైతే మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో నెక్స్ట్ జనరేషన్ నాకు కొంచెం ఈ థాట్ని ఇంకా బయటికి రావాలి అనేది ఒక ఫీలింగ్ అనమాట నాకైతే. సో అదేంటంటే అంటే మనకి ఇప్పుడు 2 థింగ్స్ అంటే ఒకటి ఖచ్చితంగా ఒకటి మనీ మీద, ఇంకొకటి కొంచెం క్యాస్ట్ మీద నడుస్తుంటుందేమో. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం అలా నడుస్తుంటుందేమో అనిపిస్తుంది అనమాట నాకైతే. నేను ఒక జనరల్గా చెప్తున్నాను, ఇది మిస్టేక్ అంటే ఎవరైనా మిస్టేక్గా తీసుకోవద్దు. అంటే నేను చెప్పే దాంట్లో నా పర్సనల్గా నాకు అనిపించింది అనమాట, ఇది కొంచెం చెప్పాలి అని అనిపించింది నాకు. సో ఇప్పుడు మా మామయ్య గారు ఓడిపోయినారనో, సో ఎవరో గెలిచారనో, సో ఇలా కాదు. నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, సో ఇప్పుడు అంటే ఏదో ఒక గేమ్ జరుగుతుంది, దాంట్లో విన్ అయ్యేది లూజ్ అయ్యేది ఉంటుందన్నమాట. అంటే ఆబ్వియస్గా ఒకరు విన్ అవుతారు, ఒకరు ఓడిపోతారు. సో ఓడిపోయిన దానికే వాళ్ళు నిజంగానే ఓడిపోయినట్లు కాదు. సో గెలిచి నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్కి ఏం ఇంప్రూవ్మెంట్ చేశారు, ఏం చేశారు ఈ సొసైటీకి, ఆ టైంలో మాత్రం గెలిచి సో మేము గెలిచామని రిలాక్స్ అవ్వకుండా మనకి మన సొసైటీని ఎంతవరకు మార్చారు అనేది నేను నాకు బుద్ధి వచ్చినప్పుడు ఇంకా నేను కొంచెం దీని గురించి నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇంకా నేను ఎక్కడ కానీ చూడలేదన్నమాట. సో అది నాకు నిజమైన ఓటమి అక్కడ అనిపిస్తుంది. అంటే గెలిచి మనకి ఏం మంచి చేశారు అనేది ఆ మంచి నేను ఎప్పుడు చూడట్లేదన్నమాట. సో అందుకు కొంచెం అప్పుడప్పుడు బాధేస్తుంది. సో ఇంకెందుకు గెలవడము, ఒక ఏదైనా కొత్తగా మన ఇండియాని కానీ, సో మనం అంత దూరం వద్దు. సో మనం ఏ ఏరియాని మనము ఒక మనిషికి ఓటేసి గెలిపిస్తామో, సో దాన్ని ఏం ఇంప్రూవ్ చేశారో ఆ టైంలో మాత్రమేనా మళ్ళీ ఉండదా. సో అక్కడ కొంచెం బాధేస్తుంది అనమాట. సో అది నిజమైన ఓటమి అనిపిస్తుంది. సో ఈ 2 థింగ్స్ మీదే నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఈ పొలిటికల్ అనేది ఒకటి మనీ, ఇంకొకటి క్యాస్ట్. సో అది మారాలి. అది నెక్స్ట్ జనరేషన్ కన్నా సో దీని మీద నడచకుండా ఒక మంచి వ్యక్తి, తను ఎడ్యుకేషనే మంచిగా కంప్లీట్ అయ్యి మంచి నాలెడ్జబుల్, సో అలా కాకుండా సొసైటీకి ఏదైనా మంచి చేయాలని ఒక థాట్ ఉంటుంది, వాళ్ళ ఒక్కొక్క ఆశయం ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం గుర్తించి ఓటేసి వాళ్ళని గెలిపిస్తే మేబీ మన ఇండియా కూడా కొంచెం మంచిగా డెవలప్ అవుతుందేమో అని నా ఫీలింగ్ అనమాట. సో అలా అనిపించింది. అంటే ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, నాకు ఈ బ్యాక్గ్రౌండే నచ్చదనమాట నాకు. అది ఎందుకంటే నాకు కరెక్ట్గా జరగట్లేదు. ఏదో ఇప్పుడు గెలిచే ముందర చాలా చెప్తారనమాట, అంటే మేము ఇది చేస్తాము అది చేస్తాము అని వాళ్ళే చాలా చెప్తుంటారు. మనం అది నమ్మి మనం ఓటేసి గెలిపిస్తాము. తర్వాత వాళ్ళు ఎంతవరకు దాన్ని కాపాడారంటే వాళ్ళు చెప్పిండే మాటలకి మనకేదో మంచి చేస్తారని కాదు, కొంచెం సొసైటీకి మంచి చేస్తే అది ఆబ్వియస్గా మనకు కూడా మంచి అవుతుంది. సో అది జరగదేమో అనేది ఒక ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇది నాకు ఈ ఎలక్షన్, ప్రతి స్టేట్ది ఎలక్షన్ జరుగుతుంది కదా, సో అప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది. నేను అస్సలు అవి చూడను అనమాట, ఎందుకంటే కరెక్ట్గా జరగదు. మెయిన్ ఈ 2 థింగ్స్ మీదే పోతుంటుంది. సో అందుకే నాకు నచ్చదు. ఎందుకో ఇవాళ షేర్ చేసుకోవాలనిపించింది. సో మనము మన అమ్మా నాన్న మైండ్ సెట్ని మార్చలేకపోవచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాళ్ళు మనకి ఒక మంచి లీడర్ ఉండాలి. సో ఆ లీడర్ మనకి ఏ మంచి చేస్తాడో, సో అలాంటి వ్యక్తి గెలవాలి. తనని ఇంకా మన సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఆ అవేర్నెస్ అంటారు కదా, సో అది రావాలి అనేది ఒక ఆశ ఉందన్నమాట. సో అది జరుగుతుందో జరగదో తెలీదు, కానీ నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. సో నేను చెప్పింది కరెక్టో రాంగో తెలీదు, నేనేదో ఫీల్ అయ్యి నేను చెప్పట్లేదు అనమాట.
అంటే కొంచెం ఈ రోజనే కాదు, నాకు చాలా రోజులు ఇంకా ఇది మైండ్ సెట్లో ఉండే, ఏంది అంటే ఇంతేనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంతేనా, అసలు ఎంత ఎడ్యుకేషన్ చేసిండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ పొలిటికల్ ఈ టైంలో మనీ ఉండాలి, సో వాళ్ళ క్యాస్ట్ ఉండాలి, సో దీని ఇంకానైనా మంది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నడుస్తుంది అనేది కొంచెం ఎప్పుడు ఫీల్ అవుతుంటాను అనమాట. సో నాకు నేనేం చెప్పాలో, సో నాకు ఇది చెప్పాలనిపించింది, నేను చెప్పేశాను. సో ఇది నేను చెప్పింది రైటా రాంగా, నా వరకు నేను థింక్ చేసేంత వరకు నాకు కొంచెం ఇది మారాలి అనేది చాలా ఉంది. సో అంతే, అది నేను షేర్ చేసుకోవాలనిపించింది, నేను షేర్ చేసుకున్నాను అనమాట. సో నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడు అంటే మనం ఓడిపోయినామనేది మనం ఎప్పుడు బాధ పెట్టుకోకూడదు. సో మనం నెక్స్ట్ మనం గెలిచి ప్రజలకి ఏమి ఇస్తున్నాం, కరెక్ట్గా మనము వాళ్ళకి ఏమన్నా మనము ఈ సొసైటీని బాగుపడేదానికి ఏమైనా చేస్తున్నామా, సో అక్కడ మనము ఓడిపోయినప్పుడే వాళ్ళకి మన సొసైటీకి ఏమీ చేయలేకుండా ఉన్నప్పుడు అప్పుడు మనం రియల్గా ఓడిపోయినట్లు అనేది నా ఫీలింగ్. సో ఇంతే అనమాట. సో ఇది సాడ్నెస్కి మెయిన్ రీజన్, కొంచెం బాధ వేసింది ఇవాళ, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో అంతే, ఇంకా కమింగ్ టు అంటే ఆ సాడ్నెస్ నేను చెప్పాలనుకున్నాను అనమాట, అందుకే చెప్పేశాను. సో నెక్స్ట్ కమింగ్ టు ది అంటే నేను ఇక్కడైతే నా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, కొంచెం అది షేర్ చేశాను అనమాట. సో అంతే. అండ్ నెక్స్ట్ అయితే అంటే నా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్ళడానికి వచ్చాను అనమాట. సో పెళ్ళికి అయితే వెళ్తాను, అండ్ వీడియో అయితే స్కిప్ కాకుండా అయితే చూడండి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా కరెక్ట్ ఉంటే కొంచెం ఎవరైనా కమెంట్ అయితే చేయండి, ఎస్ కరెక్ట్, సో ఎలా నడుస్తుంది మన ఈ పొలిటికల్ అంటే ఈ రాజకీయం అనేది ఎలా నడుస్తుంది, నేను చెప్పింది కరెక్టా రాంగా అని ఎవరికైనా అనిపించుంటే సో ఎస్ అనేది కమెంట్ చేయండి, మీకేమనిపిస్తే అది కమెంట్ చేయండి. ఇదైతే నేను మ్యారేజ్ అటెండ్ చేసి వచ్చిన తర్వాత నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఆ క్లిప్ అనమాట ఇది. అంటే నేను మ్యారేజ్ అటెండ్ చేసేదే వద్దనుకున్నాను, కొంచెం సాడ్గా ఉండి వద్దులే అనుకున్నాను. కానీ నా సిస్టర్ అయితే మోటివేషన్ అయితే చేసిందనమాట. సో మనం ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేస్తేనే ఆ బాధ పోతుంది అని, సో తను కొంచెం మోటివేషన్ చేసేసరికి తర్వాత రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే అటెండ్ చేశాను. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీద ఉన్నారనమాట. అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా పెళ్లి కూతురు పెళ్లి టైంలో చాలా బిజీగా ఉంటుంది, సో మనకి టైం ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే ఒక హాయ్ అయితే చెప్పేసి నెక్స్ట్ తినడానికి అయితే వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ కూతురు అంటే వీళ్ళంతా నాకు MBA ఫ్రెండ్స్ అనమాట. ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అంటే ఆ టైంలో మనకి ఫ్రెండ్స్ అవుతారు కదా, అప్పుడు కొంచెం చాలా క్లోజ్నెస్ ఉంటుంది అనమాట. అంటే ఏదే ఫంక్షన్స్ జరిగినా పిలవడము, అండ్ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ బేబీస్ అయితే పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డేస్ కానీ, సో ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ లాంగ్ టైం ఉంటుందన్నమాట. సో అది కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి మెన్షన్ చేయాలి, అంటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా, సో మనది ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ మనకి మనది అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫ్రెండ్స్ అయితే చెప్పేస్తారు కదా. సో నా ఫ్రెండ్స్ అయితే చాలా మోటివేషన్ అయితే చేశారనమాట. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఇలా మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడుతున్నావు, సో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి అని చెప్పారు. కానీ ప్రతి ఒక్కరు అంటే వీడియోలో కనిపించడానికి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేశారనమాట. సో చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా చెయ్యి ఇంకా అని. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ మూమెంట్లో అయితే. ಇದೆಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಶಶಿ. ಹಾಯ್ 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 ಮಾಡಮ್ಮ. ಪಾಪು ಪಾಪು ಹಾಯ್ ಹಾಯ್ ಹಾಯ್. ಸೆಕೆಂಡ್ ಹೈ ಫೈ. ಓ ಮೈ ಗಾಡ್. ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಮಾಡು. ಸಾರಿ ಎಲ್ಲ ಕೇಳೋದು ಏನು ಕೊಡ್ತೀವಿ ಅದೆಲ್ಲ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ఇక్కడ కనిపిస్తున్నది నా ఫ్రెండ్ కూతురు అనమాట. సో వీళ్ళిద్దరూ MBA టైంలో నా బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరూ MBA టైంలో లవ్ చేసి తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. రీసెంట్గానే బేబీ అయింది, 1 year అవుతుంది అనమాట బేబీకి అయితే. సో ఎంత క్యూట్ ఉందంటే బేబీ, ఒక క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అనమాట తనలో. సో అంతే సైలెంట్గా ఉంది. సో ఎవరి దగ్గరికైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇబ్బంది పెట్టకుండా ఏడ్చకుండా ఎంత క్యూట్గా ఉందంటే నాకు అనిపించింది ఈ మూమెంట్లో నాకు కూతురు పుట్టాలి, కూతురు పుట్టిన ఇంతే సైలెంట్గా పుట్టాలి అనిపించింది.
ఇక్కడైతే వాళ్ళ నాన్న ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎంతైనా నాన్నలకి కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అంటే నాకు ఈ మూమెంట్లో అనిపించింది వీళ్ళంతా నా ఫ్రెండ్సే కదా. సో అప్పుడే ఇప్పుడిప్పుడే MBA ముగించుకొని సో ఒక్కొక్కరు లైఫ్లో సెటిల్ అవుతున్నాము. సో అప్పుడే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అయితే మాకు వచ్చేసాయా అనిపించింది. సో ఇక్కడైతే నేను శశి అనమాట, తన పేరైతే, మేమిద్దరం అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే అంత భిన్న మనము ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్తో సో ఇలా ఉన్నామా అనిపించింది. ఒక అమ్మాయికి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యారేజ్ అయిన తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తుంది అనమాట. సో మా హస్బెండ్ అయితే ఈ టైంలో నేను మెన్షన్ చేయాలి, తను చాలా ఒక ఫ్రీడమ్ ఇస్తారనమాట నాకైతే. చాలా మంచిగా చూసుకుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ప్రతి ఒక్క అమ్మాయికి కూడా. సో ఇంతే ఈ వీడియో అయితే కాసేపు చిట్ చాట్ అయితే చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ డేని నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే సో నా ఫ్రెండ్ది మ్యారేజ్ అయితే జరిగింది కదా 16th 17th. సో సేమ్ డేట్కే మా మ్యారేజ్ డే కూడా, అంటే నాది హరీష్ది కూడా సేమ్ డేట్కే మ్యారేజ్ డే. సో కొంచెం అది ఏదో సింక్ అయిందనమాట మాకు. అండ్ ఇక్కడైతే నేను సెలబ్రేషన్ అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం మ్యారేజ్ డేకి తను నేను కలిసి లేకుండా ఇలా దూరంగా ఉండేది. సో ఎందుకులే సెలబ్రేషన్ అనుకున్నాను. కానీ నా సిస్టర్ కొంచెం బలవంతంగా, అంటే నువ్వు ఉన్నావు కదా సెలబ్రేషన్ అయితే చేసుకుందామని ఇక్కడైతే హోటల్కి అయితే తోడుకొని వచ్చింది అనమాట. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే జరిగింది, అది నేను షార్ట్స్ కోసం అయితే వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇంతే అనమాట ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.